అందరికీ నమస్కారం. రథసప్తమి కథ. రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజు. రథసప్తమి ఆదివారంతో కలిసి రావడం ఇంకా విశేషమైనదిగా చెప్పబడుతుంది. ఈ రోజున మాఘపురాణంలోని రథసప్తమి కథను ఎవరైతే వింటారో వారికి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవిస్తారు. జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ రథసప్తమి రోజు మాఘపురాణంలోని ఈ కథను వింటారు. మరి మాఘపురాణం ప్రకారం రథసప్తమి గురించి ఆ మహాశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా, బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లుగా వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు ఇలా వివరిస్తున్నాడు. ముందుగా కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో ఇలా వివరిస్తున్నాడు. చూడు దిలీప మహారాజా, ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మల దరిద్రం పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. మాఘమాసంలో రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యతను ఈ కథ చెప్తుంది. పూర్వం వంగదేశంలో సూర్యవంశపు రాజు అయినటువంటి సులక్షణ మహారాజు వంగదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలు ఉండేవారు. అయినప్పటికీ అతనికి సంతానం కలగలేదు. అతను గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి వారిని ఆదుకునేవాడు సులక్షణ మహారాజు. ఆ మహారాజు ఎంతటి రాజైనా, ఎంతటి తరగని సంపద కలవాడైనా కూడా వారికి పుత్ర సంతానం లేకపోవడంతో తనకు ఉత్తమ గతులు లేవు కదా, కాగా తన వంశం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, తనతోని తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుతూ ఉండేవాడు. అయితే ఒకనాడు తను రథమెక్కి నైమిషారణ్యంలో గొప్ప గొప్ప తపస్శాలులు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ తపోధనులందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇలా పలికాడు. ఓ మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశపు రాజును. నా పేరు సులక్షణ మహారాజు. నాకు 100 భార్యలు. అయినప్పటికీ ఒక్క సంతానము కూడా కలగలేదు. కావున నాకు పుత్ర సంతానం కలిగేటట్లు దీవించండి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి పొందారు. అప్పుడు వారు మహారాజుతో ఇలా అన్నారు. రాజా, నీవు సంతానహీనుడవు అవుటకు కల కారణం ఒకటి ఉన్నది. పూర్వజన్మలో నీవు సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలించే రాజువు. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనా కూడా చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఇవన్నీ కాకపోయినా ఒక సద్బ్రాహ్మణుడికి గుమ్మడికాయనైనా దానం చేసి ఉండవచ్చు, కానీ నీవు అది కూడా చేయలేదు. అలా ఏదో ఒక దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కావున పూర్వజన్మ కర్మఫలం వలనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరైతే మాఘమాసంలో రథసప్తమి రోజు అనగా శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం అనగా గుమ్మడికాయను దానం చేస్తారో వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకు ఇచ్చి వారు ఇలా పలికారు. ఈ ఫలాన్ని నీ భార్యల చేత తినిపించు అని చెప్పారు. ఇక మహారాజు చాలా సంతోషించి ఆ ఫలాన్ని కళ్ళకద్దుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. భర్త మాటలు విని పట్టమహిషులు ఎదురొచ్చి మంగళహారతులిచ్చి సేద తీర్చారు. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం అందరూ కలిసి తినండని చెప్పి తన గది యందు ఫలం భద్రపరిచి తాను కూడా భోజనశాలకు భార్యలతో కలిసి వెళ్ళాడు. 100 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఆ ఫలమంతా కూడా నేనే భుజించాలి అని తలచి రహస్య మార్గంలో రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ పండునంతా తినేస్తుంది. ఇక ఏమీ తెలియని దానిలాగా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అలా భోజనం చేశాక రాజు ఆ పండు కోసం చూడగా అక్కడ ఆ ఫలం కనిపించలేదు. ఇక రాజు విచారించాడు. కొంతకాలానికి చివరి భార్య గర్భవతి అయింది. గర్భవతి అయిన సంగతి రాజుకు తెలుస్తుంది. ఇక చిన్న భార్య ఆ ఫలాన్ని మొత్తం తానే తిన్న విషయం రాజుకు తెలిసి తన తలను ఎక్కడ ఖండిస్తాడో అనుకొని రాజ్యం విడిచి వెళ్ళిపోతుంది. అలా ఒక అడవిలోకి వెళ్ళి ఒక ఇంట్లో ఆ బాలుణ్ణి కంటుంది.
ఒకరోజు ఆ చిన్నరాణి అడవిలో ఒక పులి కంట్లో పడి పులిచే చంపబడింది. ఇక ఆ పిల్లవాణ్ణి పెంచే తల్లి కూడా అడవిలో ఆ పిల్లవాణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. పాపం ఆ బాలుడి జాతకం ఎటువంటిదో కానీ తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంచే తల్లి కూడా అతన్ని అడవిలో విడిచి వెళ్ళిపోయింది. ఇక ఆ పిల్లవాణ్ణి దీనరక్షకుడైన శ్రీహరే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టు పైన పడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయమూ కలగలేదు. పైగా దైవభక్తి కలిగిన పిల్లవాడు ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా ఉన్నందువలన భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనలకు పక్షులు, జంతువులు, మృగాలు కూడా రోదన చేసి ఆ బాలుడికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేవి. ఇక ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ వచ్చాడు. ఏ తులసి చెట్టు వద్ద అయితే ఆ బాలుడు ఉండేవాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజ చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం కలవాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్ నామస్మరణ చేస్తూ ఆ బాలుడు భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించేవాడు. ఒకనాడు ఆ బాలుడు విరక్తి చెంది, చీ, ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నా బ్రతుకెందుకు అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది: ఓ బాలచంద్ర, నీవు అలా విచారించకు. ఈ సమీపంలోనే ఒక కోనేరు ఉంది. ఇప్పుడు మాఘమాసం ప్రవేశించింది. అందున ఈరోజు రథసప్తమి. అందువల్ల నీవు సరస్సులో స్నానం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని పలికిన మాటలు ఆకాశవాణి నుండి వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరానికి వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. ఆ బాలుని నిష్కల్మషమైన భక్తికి, నిర్మలమైన హృదయానికి ఆ లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతన్ని దీవించి ఆ బాలుని నీకేం వరం కావాలో కోరుకోమని అడిగారు. దానికి ఆ బాలుడు ఎంతో సంతోషించి నమస్కరించి, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేసేవారు ఎవరూ లేరు. పుట్టినది మొదలు కష్టాలే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ అడవి జంతువులే నన్ను రక్షించి పోషించాయి. కావున మీ సన్నిధానానికి నన్ను తీసుకుని వెళ్ళండి, మరేమీ అక్కర్లేదు అని ప్రార్థించాడు. దానికి శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు: ఓయి రాజనందన, నీవు ఇంక భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసినది చాలా ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్నతల్లి గురించి బెంగతో ఉన్నాడు. కావున నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి అని చెప్పి ఆ కొలను సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుణ్ణి తోడు ఇచ్చి సులక్షణ మహారాజు వద్దకు పంపెను. అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయినదో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతా వెతికించి తాను వెతికి వారి జాడ తెలియనందువలన విచార మనస్కుడై దిగులుతో ఉన్నాడు. అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళాడు. రాజుతో ముని ఈ బాలుడి జన్మ వృత్తాంతమంతా కూడా తెలియజేసేసరికి సులక్షణ మహారాజు ఎంతో ఆనందించాడు. తన కొడుకైన ఆ బాలుడిని కౌగలించుకుని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారుడికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. అలా మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు అనగా రథసప్తమి రోజు చేసిన స్నాన ఫలితం వల్ల ఆ వనంలో జీవించే బాలుడు సుధర్ముడు అనే పేరుతో రాజ్యానికి రాజై దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఇది మాఘపురాణంలోని కథ. ఈ కథను ఎవరైతే విన్నారో వారికి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రథసప్తమి రోజున సూర్యుడి పుట్టుక వెనుక ఉన్న రథసప్తమి కథను ఎవరైతే వింటారో అలాంటి వారికి 1,000,000 గోవులను బంగారంతో సహా కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. మరి రథసప్తమి వెనుక ఉన్న పవిత్ర కథను ఇప్పుడు విందాం. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉండేవాడు. అతనికి 13 మంది భార్యలు. వారిలో పెద్ద భార్య అదితి.
అదితి కుమారులే దేవతలు, అందుకే దేవతలను ఆదిత్యులు అని కూడా అంటారు. ఇలా ఉండగా ఒకసారి భూమండలం మీద రాక్షసులు ఆగడాలు పెరిగిపోతాయి. ఋషులు, దేవతలు, మానవులు అందరినీ పీడించసాగారు. ధర్మాన్ని నాశనం చేశారు, అధర్మాన్ని పెంచారు. ఈ రాక్షసులందరూ కశ్యప ప్రజాపతి మరో భార్య అయిన దితిపుత్రులు. అప్పుడు దేవతలందరూ కశ్యప ప్రజాపతి అదితి దగ్గరకు వెళ్ళి, ఓ తల్లిదండ్రులారా, రాక్షసులు మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని ఇంద్రాది దేవతలందరూ కశ్యపుడిని, అదితిని వేడుకుంటారు. అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. సూర్యుడు అఖండ తేజోమూర్తి. వారి ప్రార్థనకు మెచ్చి ఒక విగ్రహ రూపంలో ప్రత్యక్షమవుతాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా, రాక్షస సంహారం కోసం నువ్వు మా కుమారుడిగా ఆవిర్భవించాలి అని కోరుకున్నారు. మా కుమారుడిగా పుట్టి రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేసి దేవతలకు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని తిరిగి పొందేటట్లుగా చెయ్యి అని కోరుకుంటారు. అందుకు సూర్య భగవానుడు తదాస్తు అని చెప్పి, నేను మీకు పుత్రుణ్ణై పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాను అని వరమిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారమే సూర్యుడు కశ్యప ప్రజాపతి ద్వారా అదితి గర్భంలోకి ప్రవేశిస్తాడు. అలా 1000 సంవత్సరాల పాటు అదితి గర్భం ధరిస్తుంది. ఈ 1000 సంవత్సరాల పాటు అదితి మంచినీళ్లు తాగలేదు, ఆహారం తీసుకోలేదు. అలాగే కఠిన ఉపవాసం చేసింది. దాంతో ఒకరోజు కశ్యపుడికి కోపం వచ్చి, ఆహారం తీసుకోకుంటే మృతమైన పిండం బయటకి వస్తుంది అని అనగా, అప్పుడు అదితి, మీరేమీ భయపడవద్దు, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, ఉపవాసం ఉంటే ఇంకా శక్తివంతుడవుతాడు, అందుకే మీరు బెంగ పెట్టుకోవద్దు అంటుంది. అంతలో కడుపులో నుంచి ఒక పిల్లవాడు బయటకు వస్తాడు. ఆ రకంగా ఇచ్చిన మాట ప్రకారం కశ్యపుడికి, అదితికి సూర్య భగవానుడు పుత్రుడిగా వచ్చిన రోజు మాఘమాస శుక్ల సప్తమి, అదే రథసప్తమి. ఈ కథను రథసప్తమి రోజు వింటే 1000 యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. ఈ కథ విన్నాక యథాశక్తిగా బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చిన వారు 1,000,000 గోవులను బంగారంతో కలిసి కురుక్షేత్రంలో దానమిచ్చిన పుణ్యం పొందుతారు. ఈరోజు సూర్య భగవానుడు 7 గుర్రాలు కలిగిన రథాన్ని ఎక్కి తన లోకానికి వెళ్ళిపోతాడు. అందుకే దీనిని రథసప్తమి అని అంటారు. సూర్య భగవానుడు పుట్టడంతోనే 4 చేతులతో పుడతాడు. ఒక చేతిలో తెల్లని పద్మాన్ని ధరించాడు. అప్పుడు కశ్యపుడు సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, దేవతలు, మానవులు, ఋషులను హింసిస్తున్న రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ చేయమని కోరగా, అప్పుడు సూర్యుడు 7 గుర్రాలు ఉంచిన రథాన్ని ఎక్కి ధనస్సు చేతపట్టి రాక్షసులను సంహరిస్తాడు. అలా సూర్య భగవానుడు దుష్ట శిక్షణ చేసిన రోజు కూడా రథసప్తమి. అప్పుడు బృహస్పతి సూర్య భగవానుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు అవతరించిన ఈ దివ్య తిథి రోజు ఏ విధంగా నిన్ను పూజిస్తే ప్రజలు తరిస్తారో తెలుపమని అడుగుతాడు. అప్పుడు సూర్య భగవానుడు ఇలా చెప్తాడు, రథసప్తమి నేను కశ్యపుడి పుత్రుడిగా అవతరించిన పుణ్యతిథి. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి సూర్యోదయం అయ్యే సమయానికి సూర్యుడికి అభిముఖంగా నిలబడి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేసిన వాడికి సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. అర్ఘ్యం వదిలేటప్పుడు నీళ్ళల్లో పువ్వులు కలుపుకొని అర్ఘ్యమిస్తే కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని సూర్య భగవానుడే సాక్షాత్తు బృహస్పతికి చెప్పాడట. చూశారు కదండి, ఈరోజు మనం రథసప్తమి కథ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే సూర్యుని జన్మ కథను కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.